హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే రుచికరమైన నాటుకోడి పులుసు ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా చేసే ఈ కర్రీ చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో తిన్నా కొద్దీ తినాలి అనిపిస్తుంది. మరి నాటుకోడి కర్రీని చేసే ఆ సింపుల్ అండ్ బెస్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా క్లియర్గా డీటెయిల్గా కర్రీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి నాటుకోడి ముక్కలను చిన్నగా కట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ నీళ్ళను వేసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగాక ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 లేదా 2 టీ స్పూన్ల సాల్ట్ని వేసి బాగా కలిపి పెట్టండి. ఇలా సాల్ట్ అండ్ పసుపు వేసి 5-10 నిమిషాలు కలిపి నానబెట్టడం వలన నాటుకోడిలోని నీచు స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 యాలకులు, 5-6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక 10-12 మిరియాలు వేసి బాగా దోరగా వేయించండి. ఇలా ఫ్రెష్గా మసాలా పొడి చేసి వేస్తే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా మీరు నాటుకోడి కర్రీలోకైనా లేదా మామూలు చికెన్ కర్రీలోకైనా చేసి వేయొచ్చు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. ఇవి దోరగా వేగాక ఒక బౌల్లోకి తీసుకోండి. కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గసగసాలను వేయించి తీసుకోండి, లేదా 5-6 జీడిపప్పులనైనా యాడ్ చేసి గ్రైండ్ చేయండి. మెత్తని పొడిలా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని మీకు వీలైనంత చిన్నగా ఇలా కట్ చేసి తీసుకోండి. మనం ముందుగా చికెన్లో పసుపు ఉప్పు వేసి పెట్టాం కదా, ఇప్పుడు మళ్ళీ నీళ్ళను వేసి బాగా వాష్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను నాటుకోడి కర్రీని A to Z చెప్తున్నాను. తెలియని వారికి మాత్రం స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఉంటుంది. కుక్కర్లోకి 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడి అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ని వేసి ఫ్రై చేయండి. ఇందులోనే 2 బిర్యానీ ఆకులను వేసి ఫ్రై చేయండి. అవి తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ని వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ ఇలా సగం ఫ్రై అయ్యాక 3 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఏ కర్రీలో అయినా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చూడండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన అంతా పోయి బాగా ఫ్రై అయ్యాక చికెన్ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఈ చికెన్ ముక్కలను మరొక 3-4 నిమిషాలు ఆయిల్లోనే బాగా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేశాక 2-3 టేబుల్ స్పూన్ల కారం లేదా మీ టేస్ట్కి సరిపడా కారం వేయండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండ్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి, కొద్దిగా కొత్తిమీర తురుము వేసి బాగా కలపండి. అలాగే ముక్కలకు మసాలా, ఉప్పు, కారం బాగా కలిసేలాగా జాగ్రత్తగా కలపండి. ఇలా కలిపి కుక్కర్కి ఉన్న రబ్బర్ని, విజిల్ని తీసి మూత పెట్టి 5-7 నిమిషాల పాటు ఉడికించండి. దీనివలన ముక్కలకు కారం, ఉప్పు, మసాలా బాగా పట్టి టేస్టీగా ఉంటాయి. ఒక 7 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ నుండి వాటర్ కూడా బయటికి వచ్చింది. ఇప్పుడు గ్రేవీకి అండ్ చికెన్ ఉడకడానికి సరిపడా నీళ్ళను యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరను కూడా వేసి కలపండి. ఇక్కడ నేను 2 గ్లాసుల వాటర్ను తీసుకున్నాను. మీకు కర్రీ కొంచెం గట్టిగా ఉండాలి అంటే నీళ్ళను కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎక్కువ సూప్ కావాలి అంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్కి ఉన్న రబ్బర్ని, విజిల్ని పెట్టి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఒకవేళ నాటుకోడి ముదిరినట్టయితే ఉడకటానికి మరి కాస్త టైం పడుతుంది. ఇక్కడ నేను 5 విజిల్స్ చేశాను. చూడండి, నాటుకోడి పులుసు కన్సిస్టెన్సీ మరీ పలుచగా కాకుండా పర్ఫెక్ట్గా ఉంది.
మీరు మరి కాస్త చిక్కగా కావాలి అంటే మూత లేకుండా 2-3 నిమిషాలు ఉడికించండి. మరి కాస్త చిక్కగా అవుతుంది. ఒక చికెన్ పీస్ తీసుకొని మెత్తగా ఉడికిందో లేదో చూడండి. ఒకవేళ ఇలా మెత్తగా ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టి మరొక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. అంతే. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా నోరూరించే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇలా మనం అన్నంలోకి, బగారా రైస్లోకి, జీరా రైస్లోకి, చపాతీ, పుల్కా ఇలా ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా బాగా అంటే బాగా నచ్చుతుంది. మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.